హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్. ప్రేమస్వద దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివ పరిపూర్ణ అనుగ్రహం సిద్ధించుగాక. ఈరోజు ఈ గురువు నోట చెప్పే మాట వినేవారందరూ కూడా ఈ భారత భూమిలో 200 కోట్ల సంవత్సరాల నుంచి ఈరోజు వరకు ఎవరికి చెప్పని రహస్యం. ఈరోజు జగన్మాత ఆదిపరాశక్తి శివశక్తులు అనుగ్రహంతో తెల్లవారుజామునిచ్చినటువంటి అనుగ్రహంతో మీకు చెప్పేటటువంటి రహస్యం. దశమహావిద్యలు అందరికీ చెప్పాలని సంకల్పం చేయగానే తారాదేవి అనుగ్రహం కలిగి ఆ తారాదేవి అనుగ్రహంతో ఈరోజు తెల్లవారుజామున 3:45 ఆ తారామాత అనుగ్రహం ఒక అద్భుత రహస్యం. గురువు అనుగ్రహం, దైవానుగ్రహం ఉన్నప్పుడే మనకు అన్నీ లభిస్తాయి. ఈ వివరం అంతా కూడా చెప్పడానికి ఈ భూమండలం అంతా కూడా దానం ఇచ్చిన రుణం తీరదు. గురు రూపిణి అయినటువంటి జగన్మాతకి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, సాష్టాంగ నమస్కారము ఆ జగన్మాతకి సమర్పించుకుని పుష్పాంజలి. సదాశివుడు కరుణ అమృత సాగరుడు కనుక రేపు ఒక్కరోజు మీరందరూ కూడా 12 లగ్నాల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా గురుమాత అనుగ్రహం శీఘ్రముగా సిద్ధించి మీ జన్మ సార్థకం అవడానికి ఒక మార్గాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు చెప్పే ప్రతి లగ్నానికి ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నం పుట్టినవారు ఏ లగ్నంలో మీరు దీపారాధన చేసి ఆదిపరాశక్తి మహాకాళి కాలభైరవుని యొక్క అనుగ్రహం కలగడానికి సమయాలు మాత్రమే తెలియచేస్తాం. సాధన చెయ్యండి. కాళీ బీజ మంత్రాక్షరాన్ని జపం చేయండి. పండ్లు, పూలు, దక్షిణ, మధుర భక్షణ ఆ దీపానికి సమర్పించండి. ఆ జగన్మాత అనుగ్రహం పొందడానికి రాబోయే నూతన సంవత్సరంలో గ్రహాల యొక్క పరిస్థితుల వలన ప్రపంచంలో జరగబోయేటటువంటి విపత్తులను కూడా రక్షించుకోవడానికి, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, కావలసింది సాధించడానికి, మన దేశాన్ని రక్షించుకోవడానికి, మీరు ఏది కావాలంటే సాధించడానికి, భగవంతుని యొక్క కృప పొందడానికి, మోక్షము భోగము కూడా పొందడానికి రేపు ఇచ్చినటువంటి లగ్నాలలో సాధన చేయండి, తరించండి. ప్రతి ఒక్కరు కూడాను సదాశివుడు అనుగ్రహం కాబట్టి మీకు ఈరోజు తెలియచేయడం జరుగుతుంది. 28వ తారీఖు 3వ నెల 2025 రాత్రి 10 గంటల నుండి 29వ తారీఖు సాయంత్రం 4:28 వరకు ఈ 12 లగ్నాలలోని 12 లగ్నాల వారు సాధన చేసి గురుమాత యొక్క అనుగ్రహం పొందాలని
మీకు తెలియచేస్తున్నాం. మేష లగ్నంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా వృశ్చిక లగ్న సమయమునందు, అలాగే వృషభ లగ్నంలో మీరు జన్మించినట్లుగా అయితే మీన లగ్నంలో, అలాగే మిథున లగ్నంలో జన్మించిన వారందరూ కూడా మకర లగ్నంలో, కర్కాటక లగ్నంలో జన్మించిన వారందరూ కూడా వృశ్చిక లగ్నంలో, సింహ లగ్నంలో జన్మించిన వారందరూ కూడా కర్కాటక లగ్నమునందు, అలాగే కన్య లగ్నంలో జన్మించిన వారందరూ కూడా మకర లగ్నమందు, తుల లగ్నంలో జన్మించిన వారందరూ కూడా కన్య లగ్నమునందు, అలాగే వృశ్చిక లగ్నంలో జన్మించిన వారందరూ కూడా వృషభ లగ్నమునందు, అలాగే ధనుర్ లగ్నంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా కటక లగ్నమునందు, మకర లగ్నంలో జన్మించిన వారందరూ కూడా కన్య లగ్నమునందు, అలాగే కుంభ లగ్నంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా మకర లగ్నమునందు, అలాగే మీన లగ్నంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా కర్కాటక లగ్నమునందు పూజా మందిరంలో దీపారాధన చేసి ఆ దీపమే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా, దీపమే మహాకాళి, మహాకాళ భైరవులుగా భావన చేసి, ముఖ్యంగా పంచభూతాలతో, గ్రహాలతో, నక్షత్రాలతో అనుసంధానం కలగడానికి కొద్దిగా పెద్ద మట్టి పాత్ర తీసుకోండి. ఆ మట్టి పాత్రలో భూమి మీద కిందన ఒక బల్ల మీద కానీ పసుపుతో అలికి అష్టదళ పద్మం వేయండి. ఆ మయాన్ షట్కోణాన్ని యంత్రంగా వేయండి. దాని మీద అక్షతలు వేసి దాని మీద మట్టి ప్రమిద పెట్టండి. మట్టి ప్రమిద శుభ్రంగా పసుపు గంధాలతో అలికి చక్కగాను కొద్ది పెద్ద పాత్ర తీసుకోండి. అది పృథ్వీతత్వంగా భావన చేయండి. ఇంకా జలతత్వంలో సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి, అంటే అష్టగంధాలు, పచ్చకర్పూరము, గోరోచనము, కుంకుమ పువ్వు, జవ్వాది, యాలక పొడి, లవంగ పొడి, గంధము చక్కగా కలిపినటువంటి జలాలు నవరసాలుగా, పాత్ర పృథ్వీతత్వం అయితే జలాలు నవరసభరితమైనటువంటి జలతత్వంగాను, ఒక గాజు గ్లాసు, తెల్లగా ఉన్నటువంటి గాజు గ్లాసు, నీలంగా ఉన్న గాజు గ్లాసు కానీ మయాన్ని పెట్టండి. అది ఆకాశతత్వంగాను, నవరత్నాలు కానీ, నవధాన్యాలు కానీ ఆ జలాల్లో వేయండి. ఆ ఖాళీ గ్లాస్ ఆకాశంగా భావించాం కదా, దాంట్లో ప్రమిది పెట్టిన దీపారాధన, వెండి, రాగి, బంగారం లేదా మట్టి కుంది కానీ ప్రమిది పెట్టండి. ఆ ప్రమిదిలో ఆవు నెయ్యి దాని నిండుగా పోయండి. దాంట్లో పసుపుతో చేసినటువంటి ఒత్తులు, కుంకుమతో చేసినటువంటి ఒత్తులు, గంధంతో చేసినటువంటి ఒత్తులు, విభూతితో చేసినటువంటి ఒత్తులు, పచ్చకర్పూరంతో చేసినటువంటి ఒత్తులు, కొబ్బరి నీళ్ళతో తడిపినటువంటి ఒత్తులకి ఈ మిశ్రమాలు కలిపి ఆ ఒత్తులు ఆ నేతి ప్రమిదిలో వేయండి. 5 ఒత్తులు. అప్పుడు ప్రజ్వలన చేయండి. ఆ వెలుగుతున్నటువంటి జ్యోతి అగ్నితత్వంగాను, ఆ జ్యోతి నుంచి వచ్చేటటువంటి ఆవిరై పొగ వాయుతత్వంగాను, అలాగే పంచభూతాలు ఒక దీపంలో మనం చూడగలుగుతాం. అట్లాంటి దీపానికి గ్రహాలు
నక్షత్రాలు, పంచభూతాలు ఇవన్నీ కలిపి ఆ జగన్మాత మహాకాళి మహాకాళభైరవ రూపంలో దర్శనమిస్తారన్న ఆలోచనతో ఉపదేశం లేకుండా కానీ అనుమతి లేకుండా కానీ చేయడానికి అధికారం లేదు. ఎన్నో కోట్ల జన్మల నుంచి ఈరోజు వరకు మీరు చేస్తున్న సాధనలు ఫలితానికి రాకపోయినా ఈరోజు రేపు చేసే ఈ సాధన వలన ఫలవంతం అయి తీరుతాయి. అట్లాంటి సదావకాశం ఉపదేశంగా రేపు ఒక్కరోజు మాత్రం చేయడానికి సదాశివుని యొక్క అనుగ్రహంతో మీకు తెలియజేయడం జరిగింది. క్రీం అనే మంత్రాన్ని మీకు చెప్పిన లగ్నాల్లో మంత్రజపం చేయండి. ఊపిరి తీసుకుంటూ క్రీం 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 అని ఊపిరి తీసుకోండి. క్రీం 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 అని ఊపిరి వదలండి. ఆ 2 గంటల సాధన చేయండి. ధూపం, దీపం, నైవేద్యం చక్కగా సాధన చేయండి. ఆదిపరాశక్తి ఆదిశివుని యొక్క అనుగ్రహం మీ అందరికీ లభిస్తుంది. మీ అనుభవాన్ని గురువుతో పంచుకోండి. మనందరం కలిసి భారతదేశాన్ని స్వర్ణయుగాన్ని సృష్టించడానికి, నాంది పలకడానికి, 1 కోటి మందికి స్వరయోగం నేర్పడానికి, 1 కోటి మందికి దశమహావిద్యలు నేర్పడానికి, 1 కోటి మందికి మంత్రదీక్ష అనుగ్రహించడానికి మరి ఈరోజు వరకు నమ్మి చేయండి, భక్తిగా చేయండి. మీ కర్మను బట్టి జరుగుతుంది అని చెప్పట్లేదు. ఒక ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అనుభవం వస్తుంది. గురువుని ఆశ్రయించండి. గురువు లేని విద్య గుడ్డి విద్య. నా జీవితం 70 సంవత్సరాలు వచ్చిన అనుభవానికి సంబంధించినటువంటి భక్తి ఉంటే సరిపోదు, యోగం ఉంటే సరిపోదు, జ్ఞానం ఉంటే సరిపోదు, పదవి ఉంటే సరిపోదు. మీరు కోటీశ్వరుడైనా, గొప్ప అందగాడవైనా, జనబలం ధనబలం ఉన్నా, గురుబలం దైవబలం లేకుంటే అంత సున్నా. గురుబలం దైవబలం కావడానికి గురువుని ఆశ్రయించి గురువు చెప్పినటువంటి ఈ రోజు వరకు భూమి మీద ఎవరో చెప్పనటువంటి రహస్యాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్న గురువుని ఆశ్రయించి సేవించుకుని ధర్మరక్షణ కోసం ప్రతిజ్ఞ చేసి సాధన చేస్తారని సదాశివుడు బాలాశంకరుడు అనుగ్రహం మీ అందరికీ ఈరోజు లభించింది. కావున రేపు జరగబోయే కార్యాన్ని ఈరోజు మీకు తెలియజేయడం జరిగింది. మీ అందరికీ కూడా శ్రీకంఠ శ్రీ సదాశివు యొక్క పరిపూర్ణ అనుగ్రహం సిద్ధించుగాక. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.